హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2019 పేపర్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇది 14/10/2020 రోజు జరిగిన పేపర్ అండి. ఇది చాలా టఫెస్ట్ షిఫ్ట్ అన్నట్టు, వన్ ఆఫ్ ది. ఓకే, ఇది షిఫ్ట్ 2 1 PM టు 2 PM షిఫ్ట్ 2. సో ఎస్ఎస్సిలో జరిగిన వన్ ఆఫ్ ది టఫెస్ట్ షిఫ్ట్ అన్నట్టు ఇది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరెవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇందులో మ్యాథ్స్ కంప్లీట్గా 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 3 power a plus 3 into 4 power a plus 6 into 25 to the power of a plus 1 divided by 27 to the power of a minus 1 into 8 power a minus 2 into 125 to the power of a plus 4 is equal to 4 divided by 15 to the power of 26. Then the value of square root of a plus 9 is. అంటే ఈ క్వశ్చన్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే ఏ వాల్యూ మీద. ఓకే, సో ఏ వాల్యూ వస్తే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ a plus 9 వాల్యూ వస్తుంది. ఓకే, సో మెయిన్ మనకు కావాల్సింది ఏ వాల్యూ. నెక్స్ట్ ఏంటంటే ఒకసారి మనం ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా గమనిస్తే, సో ఏ వాల్యూ అనేది మనకి అంటే కొన్నిటి మీదనే డిపెండ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 4 divided by 15 to the power of 26 వస్తుందంటే, సో ఈ 15 అనేది మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది, ఇక్కడ 3 into 5 కదా. ఓకే, సో 3 into 5 అనేది ఏమైతే మనకి ఇక్కడ 15 అవుతుంది. ఓకే, సో ఇక్కడైతే మనకు ఒక క్లారిటీ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3కి సంబంధించిన పవర్స్ ఉన్నాయి, ఇక్కడ 5కి సంబంధించిన పవర్స్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఏ కావాలంటే, ఒకవేళ మనకి ఏ అనేది చాలా ఈజీగా రావాలంటే నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ దేనికి సంబంధించిన టర్మ్ ఉంది, 2కి సంబంధించిన టర్మ్ ఉంది. సో ఇందులో కూడా 2కి సంబంధించిన టర్మ్స్ తీసుకొని మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏముంది, 4 to the power of a plus 6 ఉందా. ఓకే, సో కింద ఏముంది, 8 to the power of a minus 2 ఉంది కదా. సో 4ని మనం ఏం రాసుకోవచ్చు, 2 square రాసుకోవచ్చు కదా. 2 square to the power of a plus 6 ఉంది కదా, డివైడెడ్ బై 2 cube to the power of a minus 2 ఉంది కదా. ఓకే, సో ఇటు సైడ్ కూడా 2 పవర్స్కి ఈక్వల్ చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఇటు సైడ్ ఏముంది, 4 ఉంది. సో 4ని మనం 2 squareకి తీసుకోవాలి. ఈ 15 to the power of 26 అనేది ఈ రెండు టర్మ్స్ వల్ల క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో అది మీకు అర్థం కావాలంటే ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు చేసినా అదే జరుగుద్ది, చెక్ చేసుకోండి కావాలంటే మీరు. ఓకే, సో చూడండి 2 squareకి ఈక్వల్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా 2 పవర్స్లో రాస్తే 2 power 2a plus 12 వస్తుంది. కిందదేమో 2 power 3a minus 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2 పవర్స్ ఉన్నప్పుడు మనం దీన్ని పైకి రాసుకోవచ్చు కదా. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఇక్కడ 2 square అట్లనే రాస్తున్నా. దీన్ని ఇటు సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం చూడండి. సో ఇటు సైడ్ రాద్దాం. 2 power 2a plus 12 ఉంది కదా, 2 power 2a plus 12 బయలో ఉన్న దాన్ని పైకి తీసుకోతే మైనస్ అవుతుంది కదా, -3a అవుతుంది, ఇది +6 అవుతుంది. ఓకే, సో చూడండి దీన్ని ఎరేజ్ చేద్దాం. ఈ స్టెప్ని ఎరేజ్ చేస్తే ఇది 2 squareకి సమానమే కదా. సో చూడండి 2a minus 3 అంటే ఏమవుతుంది, 2 power minus a plus 18 is equal to ఎంత, 2 square. ఓకే, సో భూములు సమానం కావున ఘాతాలను సమానం చేస్తే ఏమైతే మనకి -a plus 18 is equal to 2 అవుతుంది. ఓకే, సో -a is equal to ఈ +18 ఇటు వస్తే -18 అవుతుంది. సో 2 minus 18 అంటే -16 వస్తుంది. సో -a is equal to -16, a is equal to ఎంత, 16. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. a is equal to 16 plus 9. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో దీని టోటల్ వాల్యూ ఎంత, 5. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 5√3 plus 7√2 minus of √6 minus of 23 by √2 plus √3 plus √6 ఈజ్ అంటాను. ఓకే, సో దీని వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి ప్లెయిన్గానే ఉంది. సో అయితే మనకు తెలుసు, దీన్ని రేషనలైజ్ చేయాలి. -23 బై అది రేషనలైజ్ చేయాలి. సో రేషనలైజ్ చేద్దాం చూడండి. సో మైనస్ పక్కన పెట్టేద్దాం, తర్వాత మైనస్ చేయొచ్చు కానీ. సో 23 డివైడెడ్ బై √2 plus √3, ఇది +6 కదా. సో రేషనలైజ్ చేస్తే +6. సో రేషనలైజ్ చేస్తే ఎట్లా చేస్తాం మనం, సైన్ చేంజ్ చేస్తాం కదా. సో -√6 డివైడెడ్ బై √2 plus √3 minus √6. ఓకే,
సో మనకు పైది ఎలాగో చేంజ్ కదా, అది మనకు తెలిసిందే. సో ఎగ్జాక్ట్లీ రాస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకి 23 ఇంటూ √2 ప్లస్ √3 మైనస్ √6 డివైడెడ్ బై, ఇదేమైతే మనకి ఇదొక టర్మ్ అనుకుంటే ఇది a ప్లస్ బి ఇంటూ ఇది a మైనస్ బి. సో ఏమైతుంది a² మైనస్ b² అంటే √2 ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే మైనస్ √6 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ స్క్వేర్కి √2 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ఏమొస్తుంది మనకి 23 ఇంటూ √2 ప్లస్ √3 మైనస్ √6 డివైడెడ్ బై √2 ప్లస్ √3 a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a² అంటే 2 వస్తుంది కదా √2² అంటే, ప్లస్ b² √3² అంటే 3 వస్తుంది. ఓకే, సో ప్లస్ 2ab అంటే 2 ఇంటూ √2 ఇంటూ √3 అంతా √6 వస్తుంది. ఓకే, సో మైనస్ 6 ఇట్లా వస్తుంది. సో ఇదేమేస్తే మనకి మళ్ళీ 23 ఇంటూ √2 ప్లస్ √3 మైనస్ √6 డివైడెడ్ బై 2 ప్లస్ 3 5. ఓకే, సో 5 మైనస్ 6 మైనస్ 1. ఓకే, ఏమొస్తుంది మనకి ఇక్కడ 2√6 మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ 2√6 మైనస్ 1 అంటే రూట్ పోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం రేషనలైజ్ చేయాలి. ఓకే, సో మళ్ళీ రేషనలైజ్ చేయాలి. అందుకే జాగ్రత్తగా, అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం స్కిప్ చేయండి, దీన్ని స్కిప్ చేసి తర్వాత చేసుకోండి. సో 23 ఇంటూ √2 ప్లస్ √3 మైనస్ √6 డివైడెడ్ బై 2√6 మైనస్ 1 రేషనలైజ్ చేసి ఇక్కడ ఏమొస్తుంది 2√6 ప్లస్ 1 డివైడెడ్ బై 2√6 ప్లస్ 1 వస్తుంది. ఓకే, సో దీన్ని మళ్ళీ మనం దీన్ని ఎరేజ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, చూడండి ఇక్కడ ఇదేమవుతుంది 2√6 అంటే ఇది సేమ్ a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి. సేమ్ అవుతుంది a² ప్లస్ b² అవుతుంది కదా. సో న్యూమరేటర్ కింద వచ్చేది చూడండి, ఫస్ట్ డినామినేటర్. సో ఎంత 2√6 మైనస్ 1 అంటే a² మైనస్ b². ఓకే, సో 2² అంటే 4, సో √6² అంటే 6, మైనస్ 1² అంటే 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి 23 ఇంటూ √2 ప్లస్ √3 మైనస్ √6 ఇంటూ 2√6 ప్లస్ 1. సో దీని ఇమేజ్ అయితే చూడండి, 4 6 24 మైనస్ 1 అంటే 23. సో 23కి 23 క్యాన్సిల్ కదా, ఎందుకంటే ఇంకో స్టెప్ వేస్తే మనకి ఇక్కడ ప్లేస్ అనేది సరిపోదు, మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్. సో ఎంత వచ్చింది ఇప్పుడు మనకు వచ్చింది ఇదే కదా. సో అన్ని పోయిన తర్వాత ఇది చేయండి, చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 2√6 ప్లస్ 1 కదా. సో చేద్దాం చూడండి, √2 ఇంటూ 2√6 ఏమవుతుంది √2 ఇంటూ 6 2 6 12 కదా. సో ఏమవుతుంది 2√12 అవుతుంది ప్లస్ √2 ప్లస్ 1 √2 ఇంటూ 1 √2 అవుతుంది. ఓకే, సో ప్లస్ √3 ఇంటూ 2√6 ఏమైతే మనకి ఇక్కడ √3 ఇంటూ 2√6 3 6 18 కాబట్టి 2√18 ప్లస్ √3. ఓకే, సో మైనస్ √6 ఇంటూ 2√6. ఓకే, √6 ఇంటూ √6 ఏమైతే 6 అవుతుంది. ఓకే, సో 2 6 12 మైనస్ 12 అవుతుంది, మైనస్ √6 ఇంటూ 1 మైనస్ √6 అవుతుంది. సో మనకి ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది, ఇదే కదా మైనస్, ఇది అనుకున్నాం మనం ఇంతసేపు. ఓకే, సో దీని వాల్యూని ఇంకా మనం రాయొచ్చు కదా. చూడండి, దీన్ని మనం 4 మూల 12 అని రాసుకోవచ్చు కదా. 12ని ఒక 2ని బయటికి తీయచ్చు కదా. సో ఒక 2ని బయటికి తీస్తే ఏమొస్తుంది మైనస్ ఆఫ్ 4√3 రాస్తున్నా, రాయొచ్చు కదా. దీన్ని ఈ 2ని లోపల పంపించిన ఏమైతే 4 అయితే 12 48, ఇది 16 అయితే 16 3 48 సేమ్ కదా. ఓకే, సో నెక్స్ట్ ఈ మైనస్ √2కి మైనస్ √2ని అట్లనే ఉంచుతున్నా, ఇంకా స్టెప్స్ వస్తాయి చూడండి. 2√18 ఉంది, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 9 2 18. 9 2 18 అంటే 9 బయటకు వస్తే 3 అవుతుంది కదా. 3 2 6 మైనస్ 6√2 మైనస్ √3 ప్లస్ 12 ప్లస్ √6. ఎందుకు అన్ని సింబల్స్ చేంజ్ అవుతున్నాయంటే ఇక్కడ మైనస్ ఉంది కదా మనకి, సో అందుకోసం సింబల్స్ చేంజ్ అవుతున్నాయి. చూడండి ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే మైనస్ 4√3 మైనస్ √3 ఎంత 5√3 కదా. సో 5√3కి 5√3 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 6√2 మైనస్ √2 మైనస్ 7√2 కదా. సో మైనస్ 7√2కి ప్లస్ 7√2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది మైనస్ √6 ప్లస్ √6 ప్లస్ √6కి మైనస్ √6కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెంత మిగిలింది 12. సో 12 అనేది మన ఆన్సర్. ఓకే, సో ఇట్లా చేయాలన్నట్టు.
కొన్ని సార్లు మనకు అప్రాక్సిమేట్ కూడా వస్తుంది. సో నేను అప్రాక్సిమేట్ చెప్పేటప్పుడు చెప్పిన కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. సో మన దాంట్లో ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, ఇండిసెస్ అండ్ సర్ట్స్ క్లాస్ 1 అని ఉంది. సో అది చూడండి, అది చూస్తే మీకు కొన్ని సార్లు అప్రాక్సిమేట్ చేసే ఛాన్స్ ఉంది, ఎలా చేయాలని తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది యూట్యూబ్లోనే ఉంటుంది, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. So next question. A man takes a loan of some amount at some rate of simple interest. After 3 years, the loan amount is doubled and the rate of interest is decreased by 2%. After 5 years, if the total interest paid on the whole is 13,600, which is equal to the same when the first amount was taken for 11/3 years, then the loan taken initially is అంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పిన హౌ టు బ్రేక్ అండ్ సాల్వ్ ద క్వశ్చన్ అని నేను చెప్పాము ఒకది, దాంట్లో ఈ క్వశ్చన్ చెప్పిన చూడండి. సో సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకుందంట. ఆఫ్టర్ 3 years ద లోన్ అమౌంట్ ఈస్ డబుల్డ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిక్రీస్డ్ బై 2% అంటుండు. నెక్స్ట్ ఫుల్ స్టాప్ దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఆఫ్టర్ 5 years ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ద హోల్ ఈస్ 13,600, which is equal to the same when the first amount was taken for 11/3 years, then the loan taken initially is అంటారు. ఓకే, సో ఫస్ట్ అమౌంట్ స్టార్టింగ్లో ఎక్స్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో ఎక్స్ కానీ మీకు ఏదైనా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం ఎప్పుడైనా 6% అనుకుంటాం కదా. ఓకే, సో ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని స్టార్టింగ్లో ఎక్స్ అమౌంట్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో దాని గురించే జరుగుతున్నది కాబట్టి దాని గురించి చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్రకారం వాడు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఏ మ్యాన్ టేక్స్ ఏ లోన్ ఆఫ్ సమ్ అమౌంట్ ఎట్ సమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటుండు. ఆఫ్టర్ 3 years లోన్ అమౌంట్ ఈస్ డబుల్డ్, ఇది అంటుండు డిక్రీస్డ్ బై 2%. సో ఇది ఇచ్చింది మనకి. సో అంటే మనకి ఏమంటుండు, విచ్ ఈస్ ఈక్వల్ టు ద సేమ్ వెన్ ద ఫస్ట్ అమౌంట్ వాస్ టేకెన్ ఫర్ 11/3 years అంటుండు. ఓకే, సో ఫస్ట్ అమౌంట్ ఎంత, ఎక్స్ కదా. సో దీన్ని ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని ఎన్ని సంవత్సరాలకి తీసుకున్నట్టు 11/3 years అంటుండు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ద అంటుండు. దేనికి ఈక్వల్ అంటుండు చూడండి, 3 years దేనికి, ఎక్స్ని ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోని 3 yearsకి తీసుకున్నది ప్లస్ 2xని. ఓకే, సో డబుల్ అమౌంట్ అంటుండు కదా. నెక్స్ట్ డిక్రీస్డ్ బై 2% అంటుండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైంది, ఆర్ -2% అయింది. ఓకే, సో ఇది ఎన్ని సంవత్సరాలకి, 5 yearsకి అంటుండు. ఓకేనా, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, సో దీన్ని బట్టి సింపుల్గా దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం. చూడండి, ఎక్స్ ఇంటూ ఆర్ ఇంటూ 11/3లోంచి ఇది ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది కదా. చూడండి, ఎక్స్ ఇంటూ ఆర్ పర్సెంట్ ఇంటూ 11/3 మైనస్ ఎక్స్ ఇంటూ ఆర్ పర్సెంట్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ ఆర్ -2% ఇంటూ 5 అవుతుంది కదా. సో ఇక్కడ ఎక్స్ ఇంటూ ఆర్, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఆర్ సేమ్ ఉన్నాయి కాబట్టి 11/3లోంచి 3 తీసేస్తే సరిపోతుంది. ఓకే, సో ఎక్స్ ఇంటూ ఆర్ పర్సెంటేజ్ 11లోంచి 3 తీసేస్తే ఎంత, 8. సో ఎంత, 8/1/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2x ఇంటూ ఆర్ -2 ఇంటూ 5 కదా. సో చూడండి, ఎక్స్ కట్ అయిపోయిందా, కట్ అయిపోయింది. దీన్ని ఏం రాసుకోవచ్చు, 8/1/3ని 3 ఎంపుల 24 ప్లస్ 1 25/3 రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 5 టైమ్స్ కట్ అయిపోయింది కదా. సో చూడండి, ఇంకా మనకి ఏం మిగిలింది, 5r/3 మిగిలిందా. సో 5r/3 ఇందులో అంతే కదా. సో 5r/3 ఈజ్ ఈక్వల్ టు 2r మైనస్ ఓకే, సో 4% రాసుకోవచ్చు మనం. ఓకే, సో 5r 2r అంటే ఇది తీసుకొద్దాం చూడండి. సో 5r ఈజ్ ఈక్వల్ టు 3 2 6 6r ప్లస్ 3 4 12 12% వచ్చిందా. సో ఈ ఆర్ని ఇటు తీసుకొస్తే చూడండి, 5r - 6r అంటే సో ఆర్ ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ 12% ఇక్కడ మనకు కనపడుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% వచ్చింది మనకి. ఇక్కడ వరకు అయితే అందరికి క్లారిటీ ఉన్నది కదా. సో మనకి మెయిన్ కావాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అది కనుక్కున్నాం, ఆర్ ఈజ్ ఈక్వల్ 12% వచ్చింది మనకి ఇక్కడ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 12% అంటే మనం ఇప్పుడు కనుక్కోవచ్చు కదా. సో ఏమంటుండు, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏది, ఆ 13,600 అంటుండు కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ వెన్ ద ఫస్ట్ అమౌంట్ వాస్ టేకెన్ ఫర్ 11/3 years అంటుండు. ఓకే, సో మనం ఫస్ట్ అమౌంట్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఓకే, సో ఎక్స్ని 12% 11/3 years అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 11 × 33 + 1. ఓకే, సో 34/3
3కి ఇస్తే ఎంత అవుతుందంట 13,600 అంటున్నాడు. సో ఇనిషియల్ అమౌంట్ ఎక్సేగా మనం అనుకుంది. సో దాన్ని బట్టే చేద్దాం చూడండి. ఇదేమవుతుంది 3 నాలుగు 12, 34 నాలుగు ఏమొస్తుంది 4 మూల 12, 120 ప్లస్ 4 నాలుగు 16, 120 ప్లస్ 16 ఎంత 136. సో 136% ఇది వచ్చింది. సో 136% అనేది 13620 అయితే సో మనకి ఎప్పుడైనా కంప్లీట్గా అమౌంట్ కావాలంటే ఇనిషియల్ది కావాలంటే 100 అనుకుంటాం కాబట్టి 100 ఎంత. సో చూడండి ఇంటూ 100 ఉంది, ఇది కూడా ఇంటూ 100 ఉంటుంది. సో ఎంత వస్తుంది 10,000 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. If x plus y is equal to 14, x cube plus y cube is equal to 1064, then the value of x minus y whole square అంటుంది. ఓకే, సో అయితే మనం మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ వాల్యూ పుట్టింగ్ ద్వారా చేస్తాం. సో దీంట్లో మన లక్ ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ వాల్యూ ఎంత ఉంది 1064. అంటే ఇది ఎట్లా ఉంది మనకి 1000 ప్లస్ 64. మనకు చూడగానే అర్థమైపోతుంది 10 క్యూబ్ అని, ఇది 4 క్యూబ్ అని. ఓకే, సో మనకి ఇక్కడ 10 ప్లస్ 4 అంటే x ప్లస్ వై 14 ఉంది. అంటే x వాల్యూ 10, y వాల్యూ 4 అని మనకి అర్థమైపోతుంది. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x వాల్యూ 10 కదా. ఓకే, సో y వాల్యూ ఎంత మనకి ఇక్కడ 4, 10 మైనస్ 4 హోల్ స్క్వేర్, 6 స్క్వేర్ కదా. 6 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది 36. ఓకే, సో 36 అనేది మన ఆన్సర్. లేకుంటే మనం ఏ క్యూ ప్లస్ బీ క్యూ ఫార్ములా వేసి కూడా చేసుకోవచ్చు, ఒకవేళ ఇది మీకు ఐడియా రాకపోతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. If tan to the power of 4x minus tan square x is equal to 1, then the value of sin to the power of 4x plus sin square x is 100. Okay, so tan power 4x is equal to మనం ఏం రాసుకోవచ్చు, tan power 4x is equal to 1 plus tan square x రాసుకోవచ్చు కదా. ఓకే, సో 1 plus tan square theta, tan power 4x is equal to 1 power tan square theta అంటే ఎంత secant square theta అంతే కదా. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ 1 ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది. దీన్ని మనం ఏం రాయొచ్చు, tan స్క్వేర్ ఎక్స్ని మనం ఏం రాసుకోవచ్చు, tan స్క్వేర్ ఎక్స్ని. ఓకే, సో tan స్క్వేర్ ఎక్స్ని మనం సెకండ్ ఎక్స్ రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ స్క్వేర్ ఇట్ పంపిస్తే రూట్ అవుతుంది కదా, ఒకదాన్ని స్క్వేర్ ఇట్ పంపిస్తే రూట్ అవుతుంది కాబట్టి అట్లా అన్నట్టు. tan టీటాని మనం ఏం రాసుకోవచ్చు, sin స్క్వేర్ ఎక్స్ బై. ఓకే, సో ఇక్కడ మనకి sin పవర్ 4x కావాలి కదా. సో ఓకే, sin పవర్ 4x కావాలి కాబట్టి tan పవర్ 4xనే ఉంచండి, చేంజ్ చేయకండి, ఈజీగా ఉంటుంది, తొందరలో అయిపోతుంది. చూడండి tan పవర్ 4x ఈజ్ ఈక్వల్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ కదా, దీన్ని ఏం రాసుకోవచ్చు tan ఈజ్ ఈక్వల్ sin బై కాస్ కదా. సో పవర్ 4కి పవర్ 4 అట్లే ఉంటుంది, sin బై కాస్. సెకండ్ ఏం రాసుకోవచ్చు 1 బై కాస్ రాసుకోవచ్చు కదా. సో 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సో కట్ చేస్తే ఏముంటుంది ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్, ఇందులో 2 పోతాయి. ఓకే, సో పోతే ఏముంటుంది మనకి sin పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది కదా, అంతేగా. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంటుంది 1, మనకు తెలిసింది. సో మ్యాక్సిమం ఈ టైప్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈక్వల్ తర్వాత ఏది ఉంటుందో అదే ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఒకవేళ ఓన్లీ ట్యాన్లు tan స్క్వేర్లు, ఒకవేళ దీనికి -1 ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ tan to the power of 4x minus tan square x -1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చిన అనుకో, -1 ఇటుపోతే అయితే +1 కదా, 2 అవుతుంది కదా. ఇప్పుడు దీని ఆన్సర్ కూడా 2 అవుతుంది అన్నట్టు. అట్లా ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఎంత ఉంటుందో మ్యాక్సిమం ఇక్కడ ఇచ్చే ఆన్సర్ కూడా సేమ్ ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది అన్నట్టు, అంతే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ సూట్స్ ఫర్ ఏ టు మేక్ ద ఈక్వేషన్ a tan 62 secant 28 cot 38 డివైడెడ్ బై cosecant 62 tan 11 ఈజ్ ఈక్వల్ టు 1 ట్రూ అంటుండు. ఓకే, సో ఏ వాల్యూలో ఎంత ఉండాలి అంటుండు. చూడండి, సో మీకు ఇది తెలుసనే అనుకుంటున్నా. ఎప్పుడైనా 2 యాంగిల్స్ ఉంటాయి, ఇప్పుడు ట్యాన్కి కాట్కి కానీ సెక్కి కొసెక్కి కానీ ఇవి వాల్యూస్ ఉంటాయి మనకి. ఓకే, సో 90 మైనస్ టీటా మన 90 ప్లస్ టీటా రాస్తాం కదా, అవి అన్నట్టు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. అట్లా అవి కొంచెం తెలిస్తే మీకు ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ అన్నట్టు. ఓకే, సో చూడండి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటుండు కదా, దాన్ని అటు తీసుకోపోతే ఇక్కడ ఏమవుతుంది cosecant 62 ఇంటూ tan 11 డివైడెడ్ బై ఏమొస్తుంది ఇక్కడ మనకి tan 62 secant 28 ఇంటూ cot 38 వస్తుంది. ఓకే,
సో ఇప్పుడు కొసెకండ్ 62ని నేను సెకండ్ 28 రాసుకోవచ్చు, లేదా సెకండ్ 28ని కొసెకండ్ 62 రాసుకోవచ్చు. ఎందుకంటే కొసెకండ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, సెకండ్ టీటా, లేదా సెకండ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది, కోసెకండ్ టీటా అవుతుంది. ఓకే, సో అట్లా రాసుకుంటే మనకి 90 మైనస్ టీటా రాసుకున్నప్పుడు ఇవి వస్తాయి అన్నట్టు. ఓకే, సో క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఏం మిగిలిపోయింది ఇక్కడ, tan 11 మిగిలిపోయింది, tan 62, cot 38 కదా. సో వీటిని ఏం చేస్తున్నా అంటే సేమ్ వాటినే యూజ్ చేసి tan 11ని మనం ఏం రాసుకోవచ్చు, cot 90 మైనస్ టీటా రాసుకోవచ్చు కదా. ఓకే, సో cot 90 మైనస్ 11 రాసుకుంటే ఏమొస్తుంది, cot 79 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ tan 62ని అంటే అన్నిటిని చేంజ్ చేస్తున్నట్టు, tanని కాట్లోకి చేంజ్ చేస్తే ఏమైతే మనకి కూడా cot 28 అవుతుంది. ఓకే, సో ఇదేమవుతుంది, అన్ని సేమ్ యాంగిల్లోకి చేంజ్ చేసి చెక్ చేసుకోవాలన్నట్టు మనం అంతే. సో మీరు ఏదైనా ఒక దాంట్లోకి చేంజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది tan 11 ఉంది కదా, tan 62 ఉంది కదా, సో cot 38ని tanలో కన్నా మార్చుకోండి, లేదా దీని కాట్లోకి మూడిట్లను కాట్లో కన్నా మార్చుకోండి, మీ ఇష్టం. ఓకే, సో ఇవి ఏంటంటే మనకు ఆప్షన్స్కి సూట్ అయ్యేలాగా ఉండాలన్నట్టు ఆన్సర్స్. అట్లా మీరు చేయగలిగితే అయిపోయినట్టు మీకు. చూడండి ఇక్కడ cot 79 వచ్చిందంటే, సో న్యూమరేటర్లో మనం కార్ట్ని మనం ఏం రాసుకోవచ్చు, 1/10 రాసుకోవచ్చు కదా. సో 1/10 79 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ 3 కానీ 4 కానీ ఛాన్స్ ఉంది, ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది. సో చూడండి cot 28ని ట్యాన్లలో రాసుకుంటే tan 28 రాసుకోవచ్చు. ఓకే, సో న్యూమరేటర్లో tan 28 రాసుకోవచ్చు, డినామినేటర్లో tan 62 రాసుకోవచ్చు. సో న్యూమరేటర్లో tan 28 ఉన్న ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ లేదు కాబట్టి సో ఖచ్చితంగా మనం థర్డ్ ఆప్షన్ మనం ఆన్సర్గా పిక్ చేసుకోవచ్చు దీంట్లోంచి. ఓకే, సో లేదా ఇక్కడ నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆప్షన్స్ని గమనిస్తే, ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఆప్షన్స్ని గమనించి మనం థర్డ్ స్టెప్కి వెళ్ళి ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇట్లా దీన్నే మనం మంచిగా రాసుకుంటే cot 28 పైకి తీసుకుపోతే ఏమైతే మనకి ఇక్కడ tan 28, cot 38ని పైకి తీసుకుపోతే tan 38, cot 79 కింద తీసుకొస్తే ఏమవుతుంది, tan 79. సో ఇదే అన్నట్టు ఆప్షన్ 3 ఇదే కదా. సో ఎట్లయినా చేసుకోవచ్చు, మనం ఆప్షన్స్ని బట్టి చేసుకోవాలి, ఆప్షన్స్ని బట్టి చేసుకుంటే ఎలా చేయాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. In the given figure, if AD is equal to 3, DE is equal to 4, AB is equal to 12, BF is equal to 2, FG is equal to 6, BC is equal to 10, then the value of M by N is under. Okay, assume M is the area of the quadrilateral FGDE and N is the area of triangle ABC అంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇట్లా ఇచ్చిండు అన్నట్టు. సో చూద్దాం ఫస్ట్ వీటి వాల్యూస్ తీసుకుని చూడండి. ఏడి వాల్యూ ఎంత ఇచ్చిండు, 3 ఇచ్చిండు. ఓకే, ఏబీ వాల్యూ ఎంత ఇచ్చిండు మనకి, 12. ఓకే, ఎఫ్జీ 6 ఇచ్చిండు, ఎఫ్జీ 6, బీసీ 10, అంటే ఓవరాల్గా బీసీ వాల్యూ 10 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 ఇచ్చిండు. ఏడి 3 ఇచ్చిండు, డిఈ 4 ఇచ్చిండు. ఓకే, సో డిఈ 4 ఇచ్చిండు, బిఎఫ్ 2 ఇచ్చిండు, ఎఫ్జీ 6 ఇచ్చిండు. ఓవరాల్గా 10 అంటే ఇది 2 6 ఎంత 8, అంటే జీసీ వాల్యూ ఎంత 2 అన్నట్టు. ఓకే, సో ఏబీ వాల్యూ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ. సో ఓవరాల్గా ఏబీ 12 ఇచ్చిందంటే ఇది 4 3 7 అంటే ఇది 5, సో ఓవరాల్గా 12 వస్తుంది మనకి ఏబీ 12. ఓకే, ఇది ఇచ్చిండు. అయితే మనకి ఇప్పుడు ఏం కనుక్కోమంటుండు, ఎంకి ఎన్కి రేషియో కనుక్కోమంటుండు. ఎం అనేది ఎంత, ఎఫ్జిడిఈ. ఓకే, సో ఎఫ్జిడిఈ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను గీస్తున్నా చూడండి. ఈ ఎఫ్జిడిఈ క్వాడ్రిలేటరల్ యొక్క ఏరియా అన్నట్టు. ఓకే, సో ఎఫ్జిడిఈ క్వాడ్రిలేటరల్ ఏరియా రావాలంటే చూడండి జనరల్గా, సో ఈ ట్రయాంగిల్ ఉంది చూడండి, బీడిజి. ఓకే, సో బీడిజి పెద్ద ట్రయాంగిల్ కదా. సో బీడిజి ట్రయాంగిల్ నుంచి బిఈఎఫ్ ట్రయాంగిల్ తీసేస్తే సరిపోద్ది కదా. ఓకే, సో ఆ పెద్ద ట్రయాంగిల్ నుంచి ఈ చిన్న ట్రయాంగిల్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, క్వాడ్రిలేటరల్ ఏరియా అంటే ఎం వస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ ఎన్ అనేది ఏంది, డైరెక్ట్ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా. ఓకే, సో ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. సో కలర్ చేంజ్ చేద్దాం చూడండి, ఇక్కడ నుంచి కొంచెం క్లారిటీ కోసం. సో ఇది ఎమ్, ఇది ఎన్. సో మీకైతే ఐడియా ఉంది, మనకి ఇప్పుడు ఎం బై ఎన్గా అనుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఎం బై ఎన్గా అనుకోవాలి.
బీడీజీలోంచి బీఈఎఫ్ తీసేయాలంటే సో చూడండి ఇక్కడ ఒక మనకి టీటా ఉంటే మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు మనకి. సో ఎప్పుడైనా 2 సైడ్స్ మధ్య ఒక కోణం ఇచ్చి ఆ 2 సైడ్స్ లెంత్ ఇచ్చినప్పుడు ఏరియా కనుక్కోవడానికి మనకి హాఫ్ ఏబీ సైన్ టీటా అనేది ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. అది మీకు తెలిసిందని అనుకుంటున్నా. సో ట్రయాంగిల్ బీడీజీ తీసుకోండి ఫస్ట్. ట్రయాంగిల్ బీడీజీ బీడీజీ అంటే ఇది కదా. సో చూడండి ఫస్ట్ది హాఫ్ ఏబీ సైన్ టీటా, బీడీది ఎంత 5 4 9 కదా. సో 9. నెక్స్ట్ బీజీ 2 6 8 హాఫ్ ఏబీ సైన్ టీటా. ఓకే. సో నెక్స్ట్ ఏంటిది ఇందులో నుంచి బీఈఎఫ్ తీసేయాలి సేమ్ మళ్ళీ. సో హాఫ్ ఏముంటుంది మళ్ళీ బీఈఎఫ్ హాఫ్ 5 కదా. బీది 5, బిఎఫ్ది ఉంది 2 ఉంది. హాఫ్ ఏబీ సైన్ టీటా ఇది కూడా. ఓకే. సో ట్రయాంగిల్ ఏబీసీది కనుక్కోవాలన్నా సేమ్ అంతే, హాఫ్ ఇంటూ ఏబీ సైన్ టీటా. ఏబీ అంటే ఏబీకి మొత్తం పెద్ద ట్రయాంగిల్ మొత్తానికి ఎంత 12 కదా. సో పెద్దది 12 ఇంటూ ఇంకొకటి 10 ఇంటూ సైన్ టీటా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, m/n కనుక్కోమన్నాడు. అంటే ఈ ఏరియా డివైడెడ్ బై ఈ ఏరియా. సో ఈ ఏరియా డివైడెడ్ బై ఈ ఏరియా. సో డివైడెడ్ చేయండి. డివైడ్ చేస్తే ఇంకో కలర్ తీసుకుందాం చూడండి. సో డివైడ్ చేసినప్పుడు ఇందులో 1/2 కామన్ వస్తుంది. సో 1/2 నెక్స్ట్ సైన్ టీటా కామన్ వస్తుంది. ఓకే. సో ఇందులో కూడా సైన్ టీటా 1/2 కామన్ ఉంది కాబట్టి కట్ అయిపోతుంది. సో పైన మనకి ఎంత ఉంది, మనకి 9 × 7 9 ఎమ్ముల 72 మైనస్ 5 2 10 డివైడెడ్ బై ఇక్కడ 12 × 10 ఉంది ఎంత 120. 72 మైనస్ 10 అంటే ఎంత 62. 62/120. సో 2తో కట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 31/60. ఓకే. సో చూద్దాం ఆప్షన్స్లో ఉందో లేదా. సో 31/60 ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. A crate of fruits contains one spoiled fruit for every 25 fruits. 60% of the spoiled fruits were sold. If the seller had sold 48 spoiled fruits, then the number of fruits in the crate were అంటారు. ఓకే. సో క్రేట్ అంటే ఏం లేదు, మనకి పేపర్ అట్టాలు వస్తాయి కదా అందులో అన్నట్టు. అయితే ప్రతి 25 పండ్లలో ఒక పండు పాడై ఉంటుంది. ఓకే. 25 పండ్లలో ఒక పండు పాడై ఉంటుంది. అంటే 24 మంచిగా ఉంటే ఒక పండు పాడవుతుంది అన్నట్టు. అందులో 60% పాడైన ఫ్రూట్స్ అమ్మిండి అన్నట్టు. 60% దేనికి సమానం అంటుండు, 48 పాడైన ఫ్రూట్స్ అంటుండు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా క్రేట్ వర్ అంటుండు. సో చూడండి వాడేసి చూడండి. ఓకే. సో స్పాయిల్డ్ ఫ్రూట్లలో 60%. ఓకే. సో 60% స్పాయిల్డ్ ఫ్రూట్స్ ఎస్ఎఫ్ అని తీసుకుంటున్నా. ఎంత ఇచ్చిండు మనకి 48 ఇచ్చిండు. ఓకే. సో మనం 100% ఎన్ని స్పాయిల్ అయినాయో తెలుసుకోవచ్చు కదా దీంట్లో. ఓకే. సో 100% ఆఫ్ స్పాయిల్డ్ ఫ్రూట్స్ చూడండి. సో దీంట్లో 0 కామన్ ఉంది కదా. సో 6 ఎంబుల్ 48 8 టైమ్స్ ఉంది. ఇది కూడా 8 టైమ్స్ ఉంటుంది. 10 ఎంబుల 80 ఉంటుంది. ఓకే. సో మొత్తం ఓవరాల్గా స్పాయిల్డ్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి 80 ఉన్నాయి. అయితే ఏమంటుంది దెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ద క్రేట్ వాజ్ అంటుంది. ఓకే. సో ఒక్క క్రేట్లో అంటే 25కి ఒక స్పాయిల్డ్ ఫ్రూట్ ఉంటుంది. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటుంది కాబట్టి మొత్తం 25 ఒకటైతే ఉంటుంది కదా మనకి. అంటే 80 ఇంటూ ఖచ్చితంగా 25 ఉంటాయి కదా. సో 80 పాడైనవి ఉన్నాయంటే మొత్తం పండ్లు 25 కాబట్టి అంటే ఒక్క క్రేట్లు 25 దాంట్లో ఒకటి పాడైంది వస్తుంది కదా. సో జనరల్గా గమనిస్తే చూడండి అంటే ఓవరాల్గా టోటల్ పనులు అయితే ఒక క్రేట్లో 25 ఉంటుంది కదా. సో 80 పాడైన ఉన్నాయి అంటే 80 క్రేట్లు ఉన్నట్టే కదా. అంటే ఒక్కొక్క క్రేట్లో ఒక్కొక్క ఫ్రూట్ పాడైంది అన్నట్టు. సో ఇక్కడ ఏమంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటుంది. ఓన్లీ పాడైన ఫ్రూట్స్ ఏమో 80 ఉంటాయి. ఓన్లీ మంచి ఫ్రూట్స్ ఉన్నాయి అనుకో 80 × 24 తీసుకోవాలి. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటుంది కాబట్టి మనకి ఇక్కడ 80 × 25 తీసుకోవాలి. 80 × 25 ఏమొస్తుంది మనకి ఇక్కడ 2000. ఓకే. సో 2000 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. So next question, in the given figure the ratio of the area of the largest square to that of the smallest square అంటుంది ఈజ్ అంటుంది. ఓకే. సో చూడండి జనరల్గా ఇప్పుడు ఇట్లా ఇచ్చింది కదా. సో ఇదే డయాగ్రామ్ని నేను కొంచెం చేంజ్ చేస్తాను చూడండి. సో మాడిఫై చేస్తా, మీరే చెప్తారు డైరెక్ట్ ఆన్సర్. చూడండి లోపల సర్కిల్ లోపల స్క్వేర్ గీసింది కదా. సో ఈ స్క్వేర్ని గమనించండి. ఈ స్క్వేర్ని ఇలా గీసింది కదా, నేను ఇట్లా తీసుకుంటున్నా. సో ఎట్లా తీసుకున్నా కానీ సర్కిల్ లోపల స్క్వేరే కదా, అదైతే చేంజ్ కాదు కదా. సో డైరెక్షన్ చేంజ్ చేసిన. ఇట్లా ఉన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఈ స్క్వేర్ ఏరియా 2 అయితే ఈ స్క్వేర్ ఏరియా 1 అవుతుంది. ఓకే. సో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఉంటుంది అందులో. ఇది మీ అందరికి తెలుసు, చాలా వరకు చాలామందికి తెలుసు. ఓకే. ఇది ఒక లెవెల్ అన్నట్టు. ఇంకొక లెవెల్ అంటే ఇంకొక లెవెల్ దీంట్లోనే మళ్ళీ ఇందులో ఒక సర్కిల్ తీసుకొని ఓకే సేమ్ మళ్ళీ ఇందాకట్లాగానే ఇందులో స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి సేమ్. ఓకే. సో దీన్ని 1 అనుకున్నాం కదా మనం.
సో ఇది 1/2 అవుతుంది, అంతే కదా. సో 1/2 అవుతుంది, ఇది 1 అయితే అందులో సగం ఉంటుంది, 1/2 అవుతుంది. సో ఏమంటుండు, లార్జెస్ట్ స్క్వేర్ నుంచి స్మాలెస్ట్ స్క్వేర్ అంటుండు. లార్జెస్ట్ స్క్వేర్ది 2 ఉంటే స్మాలెస్ట్ స్క్వేర్ది 1/2 ఉన్నది. ఓకే, సో కరెక్ట్గా రాసేంత 2/4. సో 4:1 అనేది మన ఆన్సర్ అన్నట్టు. చాలా సింపుల్. ఓకే, ఇట్లా మీరు వేరేలాగా అంటే డయామీటర్ గీసుకొని అది గీసుకొని ఇది గీసుకొని చేయకండి, చాలా టైం వేస్ట్. ఇది చూడండి, జస్ట్ గమనించే తెలుస్తుంది మనకి ఇట్లయితే 4:1 అని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. Water flows into a tank 180 meters into 140 meters through a rectangular pipe of 1.2 meters into 0.75 meter at a rate of 15 kilometer per hour. In what time will the water rise by 4 meter అంటుంది. ఓకే, సో ఒక రెక్టాంగులర్ ఒక ట్యాంక్ ఉంది అన్నట్టు. ఓకే, సో మన నార్మల్గా మనకు ట్యాంక్స్ ఉంటాయి కదా, సో అట్లనే ఒక ట్యాంక్ ఉంది అనుకుందాం. ఇది ఎంత, సో ఇది కూడా ఇట్లనే మన రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో అయితే ఈ పొడవు వెడల్పు ఒకటి 180 మీటర్స్ ఉంటే ఇది 140 మీటర్స్ ఉంది అంటుండు. ఇప్పుడు అదంతా ఇన్ వాట్ టైం విల్ ద వాటర్ రైజ్ 4 మీటర్. ఓకే, సో ఇక్కడ హైట్ ఉంటుంది మనకి. ఓకే, ఒక 4 మీటర్ల ఎత్తు వచ్చే వరకు రావాలి అంటే ఈ స్క్వేర్ పైప్ ఉన్నది కదా, సో 1.2 మీటర్స్ ఇంటూ 0.75 మీటర్ సైజ్ ఉన్నది. దాంట్లో వాటర్ ఎట్లా వస్తాయంట 15 km/h స్పీడ్తో వస్తుంటాయి. అయితే ఎంత టైంలో ఈ ట్యాంక్ నిండుద్ది అంటుండు. ఓకే, సో ఈ ట్యాంక్ ఇంత నిండాలంటే ఇంత ఘనపరిమాణం రావాలి కదా. సో ఈ ఘనపరిమాణాన్ని మనం ఇట్లా తీసుకుందాం, 140 మీటర్స్ ఇంటూ 180 మీటర్స్ ఇంటూ 4 మీటర్స్ హైట్ వరకు నిండాలి కదా. ఇంత ఘనపరిమాణం నిండాలంటే సో ఇది ఎంత వస్తుంది, 1.2 మీటర్ ఇంటూ 0.75. ఇక్కడ మనకి ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే టైం ఇస్తుంది కాబట్టి ఈ స్పీడ్ని టైంలో కన్వర్ట్ చేసుకుందాం. చూడండి, 15 km/h అంటే దాని అర్థం ఏంటిది, 60 మినిట్స్కి మీటర్లో కన్వర్ట్ చేస్తే ఎంత, 15,000 మీటర్ల, అంతే కదా. సో 15,000 మీటర్లు 6 నిమిషాలకి 1500 మీటర్లు, ఒక్క నిమిషానికి ఎంత, 6 × 12 6 × 30 250 మీటర్లు, ఒక్క నిమిషానికి 250 మీటర్లు కదా. ఓకే, సో 1 మినిట్కి 250 మీటర్లకి ఈక్వల్ చేద్దాం, ఇది 1 మినిట్ కదా. ఓకే, సో 1 మినిట్ది ఈక్వల్ చేద్దాం, మనకు ఆటోమేటిక్గా ఎన్ని మినిట్సో తెలిసిపోతుంది మనకి. కట్ చేస్తే పోతుందా మనకి ఇక్కడ ఎక్కడన్నా, 140 180 4 కదా. ఇక్కడ 4 అంటే ఇక్కడ 0 తీసేసి దీన్ని 12 అనుకుంటున్నా చూడండి. సో 4 × 12 కదా, క్లారిటీ వచ్చింది మనకి ఇక్కడ. నెక్స్ట్ 3 × 6 18 60 కదా. ఓకే, ఇంకెట్లా కట్ చేయొచ్చు, 5 × 25 5 12 60. ఓకే, సో ఇక్కడ మినిట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది బై అవుతుంది కాబట్టి సో చూడండి ఇంకేం మిగిలింది మనకి, 140 × 12 డివైడెడ్ బై 0.75 × 5 ఉంది కదా. ఓకే, సో ఇది మినిట్స్ అన్నట్టు, ఎందుకంటే మనం ఇటు సైడ్ తీసుకున్నాం కదా మినిట్స్ది. ఓకే, సో ఇది ఇటు ఉంటుంది అన్నట్టు, లేదా హవర్స్ కానీ మినిట్స్ కానీ టైం అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా మనం ఏ టేబుల్లో కొట్టేయచ్చు, 5 × 2 10 5 × 8 40. సో ఈ 0.75 మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, 28 × 12 2 zeros పెట్టుకుంటే 75 రాసుకోవచ్చు. 25 3 75 25 4 100. సో 12 అట్లనే ఉంటుంది, 3 4 12 4 4 16. ఓకే, సో ఇవన్నీ మినిట్స్ అన్నట్టు, మన నిమిషాలకు మార్చున్నాం కాబట్టి ఇవన్నీ నిమిషాల్లోకి వస్తుంది. నిమిషాలని గంటల్లోకి మార్చాలంటే 28 × 4 × 4 60 తీసుకుంటే గంటల్లోకి వచ్చేస్తాయి మనకి ఇప్పుడు, అంతే కదా. సో గంటల్లోకి మారుస్తున్నా, 4 15 60, అంతే కదా. సో ఇంకే టేబుల్ అన్న పోతుందా, పోదు కాబట్టి 28 4 టైమ్స్ 28 4 అంటే ఎంత, 28 4 అంటే 4 2 8 80 4 32 80 + 32 ఎంత, 112/15. ఓకే, సో కొట్టేస్తే 15 ఏళ్ళ 105 105 అంటే 7 hours ప్లస్ ఇంకెంత మిగిలింది మనకి, 105 ఫ్రాక్షన్ ఎంత వచ్చింది మనకి, 105 అంటే 7 వస్తుంది. 7/15 ఇంటూ మినిట్స్లో మార్చాలంటే మళ్ళీ 60 ఉంటుంది, 15 4 60 7 4 28. సో 7 గంటల 28 నిమిషాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A train travels the distance between stations P and Q at a speed of 126 km/h, while in opposite direction it comes back at 90 km
per hour. Another train travels the same distance at the average speed of the first train. The time taken by the second train to travel 525 kilometers అంటున్నాను. ఓకే. సో రెండు స్టేషన్ల మధ్య దూరం పి అండ్ క్యూ అంట. సో ఫస్ట్‌ది 126 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడేమో 90 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్‌తోని వెళ్తుంది. అయితే ఇంకొక ట్రైన్ అంట సేమ్ ఇదే డిస్టెన్స్‌ని వీటి యావరేజ్ స్పీడ్‌తోని ట్రావెల్ చేసిందంట. అయితే 525 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి దానికి ఎంత టైం పట్టుద్ది అంటుండు. ఇండైరెక్ట్‌గా మనం ఏం కనుక్కోమంటుండు 126కి 90కి యావరేజ్ స్పీడ్ కనుక్కొని సో దాన్ని 525 ద్వారా టైం కనుక్కోమంటుండు అంతే ఏం లేదు. సో యావరేజ్ స్పీడ్ అంటే మనకు తెలుసు కదా 2xy/x+y. ఓకే. సో 126 ప్లస్ 90 ఎంత 216 కదా అంతే కదా. సో 10 తగ్గిందంటే 216. 216 అంటే చేద్దాం చూడండి. ఏ టేబుల్లో పోతుంది 126 216 6 టేబుల్లో పోతుంది కదా. 636లో 216 మనకు తెలిసిందే. 6 2 12 6 1 6 9 పాదులు 90 9 4 36 2 2 4 2 5 10. సో 21 5 ఎంత 105. సో 105 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఏంటి సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అన్నట్టు. యావరేజ్ స్పీడే దాని స్పీడ్ అంటుండు కదా. సో స్పీడ్ అన్నట్టు 5225 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటుండు. టైం అంటే మనకి ఎంత డిస్టెన్స్ బై స్పీడ్. సో అదే తీసుకున్నాం మనం. 105కి ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ ఉంది కదా. సో 5 అవర్స్ టైం పడుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. The difference between the selling prices of some articles if sold for 12 per article instead of 9 per article is 150. If the cost price of these articles is 250 rupees, then find the selling price of 21 articles if profit and is 20% under. Okay. The difference between the selling prices of some articles sold for 12 per article ki 9 per article. అంటే 12 రూపాయలకి కొన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నాను అనుకుందాం. ఓకే. సో 12A. సో ఆర్టికల్స్ అనేది కాబట్టి ఏ. నెక్స్ట్ 9 రూపాయలకి అమ్మే ఆర్టికల్స్కి మధ్య తేడా ఎంత అంటున్నాను 150. ఓకే. సో దానివల్ల 150 డిఫరెన్స్ వచ్చిందంటే ఇక నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనుకోవచ్చు మనం. అంటే 3 ఆర్టికల్స్కి డిఫరెన్స్ 150 అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంత అన్నట్టు మనకి 50. అంటే 50 ఆర్టికల్స్ ఉన్నట్టుగా అక్కడ. ఓకే. సో 50 ఆర్టికల్స్ అంటే 50 వస్తువులు అన్నట్టు. ఓకే. సో 50 వస్తువులు ఉన్నాయి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్ ఈజ్ 250 అంటే సో 50 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ మనకి ఇక్కడ 250 అన్నట్టే కదా. సో 250 రూపీస్. సో 1 ఆర్టికల్ చెప్పొచ్చుగా మనం. సో 1 ఆర్టికల్ది ఎంత 5 రూపీస్ అంతే కదా. ఓకే. 1 ఆర్టికల్ది 5 రూపీస్. దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 21 ఆర్టికల్స్ ఇఫ్ ప్రాఫిట్ అండ్ ఈచ్ 20%. సో 20% లాభం రావాలంటే 21ని ఎంతకు అమ్మాలంటున్నాడు. సో 20% లాభం రావాలంటున్నాడు. సో 5లో 20% ప్రాఫిట్ అంటే 1/5 కదా అంతే కదా. సో 20% అంటే సో 1/5 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో యాడ్ చేసి ఎంత 6 రూపీస్ అంటే ఒక్క ఆర్టికల్ని 6 రూపాయలకు అమ్మాలి. సో అట్లా 21 ఆర్టికల్స్ని ఎంతకు అమ్మాలి అంటుండు. సో 21 ఇంటూ 6 6 1 6 6 2 12. సో 126 రూపాయలకు అమ్మాలి. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద 8 డిజిట్ నెంబర్ 1A765B12 ఈజ్ టు బి డివిజిబుల్ బై 72 ద లీస్ట్ వాల్యూ ఆఫ్ 2A + 3B అంటుంది. ఓకే. సో ఈ నెంబర్ అనేది 72తో డివైడ్ కావాలంటే 2A + 3B యొక్క లీస్ట్ కనిష్ట విలువ అంటుండు. సో కనిష్ట విలువ అంటే సో చూడండి 72తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా 9తో కావాలి 8తో కావాలి. అది మనకు తెలిసిందే. సో 9 డివిజిబిలిటీ రూల్స్ తెలిసిందే. 8 కూడా తెలుసు. 8తో డివైడ్ కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివైడ్ కావాలి. ఇక్కడ మనకి ఏమంటుండు లీస్ట్ వాల్యూ కావాలంటుండు. అంటే లీస్ట్ వాల్యూ కావాలంటే సో బీలో లీస్ట్ వాల్యూ ఫస్ట్ 0 పెడదాం. బీ ప్లేస్లో 0 పెడితే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ కావాలి కదా. 0 1 2 8తో డివైడ్ అవుతుందంటే కావట్లేదు మనకు తెలిసిందే. సో లాస్ట్ది బీ ఈజ్ ఈక్వల్ 1 పెడదాం. సో బీ ఈజ్ ఈక్వల్ 1 పెడితే 1 1 2 వచ్చింది కదా. సో 1 1 2 అనేది ఎన్నితో అవుతుంది అంటే ఇది 8 1 8 3 మిగులుతాయి 8 4 32. సో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది చూడండి ఇంకేముంది 1A765 112 నెంబర్ అనుకుందాం. నెంబర్ అవుతుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇప్పుడు 9తో డివైడ్ కావాలి అప్పుడు 9 అవుతుంది. సో అది మనకు తెలిసిందే. ఇక్కడ చూడండి 7 2. సో 9 అయిందంటే 9తో డివైడ్ అవుతుంది మనకు తెలిసిందే. సో 6 3 9తో అయిపోతుంది. 5 ఉంది అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంటే 9తో డివైడ్ అవుతుంది 4 ఉండాలి అన్నట్టు లీస్ట్. ఓకే. సో ఏ ప్లేస్లో 4 ఉండాలి బీ ప్లేస్లో 1 ఉండాలి. సో 2A అంటే ఎంత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 2A అంటే 2 × 4 + 3B అంటే 3 × 1. చూడండి 2 4 8
ప్లస్ 3 8 ప్లస్ 3 ఎంత 11 ఈజ్ ద లీస్ట్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If 27 people working 8 hours a day can complete a task in 12 days, then in how many days will 18 people finish the task working 9 hours a day? తెలుసు మనకి ఇది M1 D1 H1 is equal to M2 D2 H2 ఇది మనకు తెలిసిందే. 27 people working 8 hours a day complete a task in 12 days. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, మనం టోటల్ వర్క్ని ఈక్వల్ చేస్తున్నాం అన్నట్టు అంతే. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ 18 people finish the task working 9 hours a day? 9 3 27, 9 2 18, 3 3 9, 3 4 12, 2 4 8, సో 4 4 16, 16 days. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If A and B are acute angles and secant A is equal to 3, cot B is equal to 4, then the value of cosecant square A plus sin square B divided by cot square A plus secant square B అంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే మనకు వాల్యూస్లో ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీటిని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి సాల్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అంటే ఇది 3/1 అన్నట్టు, ఇది 4/1 అన్నట్టు. సో ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ కావాలి, ఎందుకంటే అక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి ఉంది కాబట్టి. ఓకే, సో ఇది 90 degrees అనుకుంటే, ఇది ఏ అనుకుంటే, సెకండ్ థీటా ఎంత హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ కదా. సో చూడండి, హైపోటెన్యూస్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఆపోజిట్ దీనికి ఏమొస్తుంది చూడండి, ఏకి. ఇప్పుడు ఏంటిది మనకి దీని వాల్యూ 3 square is equal to ఎంత 1 square ప్లస్ అక్కడ సంథింగ్ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 9 మైనస్ 1 అవుతుంది. ఓకే, సో అంతే కదా. సో 3 square అంటే 9 కదా, సో 9 మైనస్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత √8 అవుతుంది, అంతేనా కదా. సో √8 అంటే 2√2 వస్తుంది అనుకుంటా బయటికి, అంతేగా. 4 2 8, సో 2√2 వస్తుంది. ఇది ఓకే, ఈ ట్రయాంగిల్స్ని అట్లా ఉంచండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇంకొక ట్రయాంగిల్ బీది కదా, చాలా స్పీడ్గా ఉండాలంటే మనం, స్పీడ్గా ఉంటేనే తొందరలో అయిపోతుంది ఎగ్జామ్. సో ఇది 90 degrees అనుకుంటే ఇది బి. కాట్ బి ఈజ్ ఈక్వల్ 4/1. 4 అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. ఓకే, సో 4 1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 square ప్లస్ 1 square అంటే 16 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, 17 వస్తుంది, √17. ఓకే, సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందని అనుకుంటున్నా. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని స్క్వేర్స్ ఉన్నాయి కదా, మనకి ప్లస్ అయితే చూడండి. ఇప్పుడు కొసెకెంట్ స్క్వేర్ ఏ, కొసెకెంట్ స్క్వేర్ ఏ అంటే కొసెకెంట్ థీటా అంటే ఎంత హైపోటెన్యూస్ బై ఆపోజిట్, దీని స్క్వేర్ కదా, సో డైరెక్ట్ వేద్దాం చూడండి. సో స్క్వేర్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ 3 square అంటే 9 బై ఆపోజిట్ 4, అంతే కదా. 4 into 2 8 ప్లస్ నెక్స్ట్ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ బి, బిలో సైన్ అంటే ఎంత ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 1/17. ఓకే, సో డివైడెడ్ బై మళ్ళీ కాట్ స్క్వేర్ ఏ, ఏ కాట్ అంటే ఎంత 1/3 square అంటే 9, సారీ ఆపోజిట్ కదా. సో కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, ఆపోజిట్ ఎంత 2√2 అంటే 8 వస్తుంది స్క్వేర్ చేస్తే, ప్లస్ సెకండ్ బి, సెకండ్ స్క్వేర్ బి. ఓకే, సో సెకండ్ థీటా అంటే 1/cos θ కదా, సో కాస్ అంటే హైపోటెన్యూస్ కదా, సెకండ్ అంటే హైపోటెన్యూస్ వస్తుంది ఫస్ట్ స్క్వేర్ కాబట్టి 17 బై అడ్జసెంట్ కదా, సెకండ్ అంటే అడ్జసెంట్ వస్తుంది, సో 4 square అంటే ఎంత 16 వస్తుంది. ఓకే, సో దీన్ని మీరు చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేషన్స్ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If the single discount equivalent to successive discounts of 20% and X% is 24%, then the value of X is అంటుంది. ఓకే, సో 20% అండ్ X% రెండు సింగిల్ డిస్కౌంట్లు అనేది ఓవరాల్గా 24% డిస్కౌంట్కి సమానం అయితే X వాల్యూ అనుకోమంటారు. ఓకే, సో 20% మనం ఫ్రాక్షన్లో ఏం రాసుకుంటాం 1/5 కదా, సో 1/5 అంటే 1 అనేది డిస్కౌంట్ అంటే ఎంత వస్తుంది 4/5 కదా, సో ఓవరాల్గా టోటల్ అనేది. సో 4/5 ఇంటూ ఇంకొక డిస్కౌంట్ ఏంటిది ఎక్స్, ఈ రెండు దేనికి సమానం 24% డిస్కౌంట్ అంటే ఎంత 76 కదా, మిగిలేది ఫ్రాక్షన్కి రాసుకుంటే 76/100, దీన్ని కట్ చేయొచ్చు కదా. సో 4 19 76, 5 20 100. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/20 అంటే సో కంప్లీట్ వాల్యూ వచ్చింది అన్నట్టు. ఓకే, సో ఎక్స్ అనేది 19/20 అంటే ఎంత తగ్గింది 1/20 తగ్గింది కదా, అంతే కదా. సో ఓకే, సో 1/20 తగ్గిందంటే ఎంత అన్నట్టు 1/20 అంటే 5% కదా, సో ఎక్స్ వాల్యూ ఎంత 5% అన్నట్టు. ఇవి మీకు తెలియాలన్నట్టు. సో ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజెస్కి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయడం తెలిస్తే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయొచ్చు మనం, తక్కువ టైంలో అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్.
Okay, so next question. In the given figure, charts AD and BC in the circle are extended to E and F respectively. If angle CDE is equal to 85 degrees. CDE ఈ ప్లేస్లో చూడండి. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 85 degrees ఇచ్చిండు. యాంగిల్ DCF is equal to 94 degrees. DCF, ఓకే, సో 94 degrees ఇచ్చిండు. దెన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ABF ప్లస్ యాంగిల్ EAB అంటారు. ఓకే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక లైన్లో కంప్లీట్గా ఎంత 180 degrees ఉంటుంది కదా, ఇక్కడ 85 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ ఎంత ఉంటుంది, ఇది 85 అంటే మిగతాది 95 ఉంటుంది, ఇది 95 ఉంటుంది, ఇది 94 అంటే ఇది ఎంత ఉంటుంది, 180 degrees రావాలంటే ఇంకో 6 యాడ్ చేస్తే 100 అవుతుంది. ఓకే, సో 86 ఉంటుంది, అంతేనే కదా. ఓకే, ఎప్పుడైనా సరే సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేది 180 degrees ఉంటుంది. ఓకే, సో 180 ఉండాలంటే ఇది ఎంత ఉండాలి, 85 ఉండాలి కదా. సో ఇవి రెండు కలిపితే 180 ఉండాలి, ఇవి రెండు కలిపితే 180 ఉండాలి, ఇవి రెండు కలిపిన 180 ఉండాలి. సో ఇది ఎంత ఉండాలి, 94 degrees ఉండాలి. ఓకే, సో ఉంటే 180 degrees ఉంటుంది. లేదా డైరెక్ట్ ఇక్కడ 85 చేస్తే ఇక్కడ 85 చేస్తుంది అన్నట్టు, ఇక్కడ 94 చేస్తే ఇక్కడ 94 అన్నట్టు. 180 రావాలంటే రెండింటిలో సేమ్ థియరీ కదా, కొంచెం జామెట్రీ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఎమ్మటే అర్థమైపోతుంది. సో మనల్ని ఏం కనుక్కోమంటుండే ఇప్పుడు, ABF. ఓకే, సో ABF అంటే ఈ ఏరియాలో ఉంది 85. ఓకే, సో 85 ప్లస్ EAB అంటే ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఉన్నది 94. సో 85 ప్లస్ 94 ఎంత, సో వాడిచ్చింది 179 degrees అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ అంటే సో సింప్లిఫికేషన్ అన్నట్టు. సో బాడ్మాస్ అప్లై చేయాలి కాబట్టి చూడండి, దీనికి సో ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి కదా, సో ఆఫ్ చేయాలి కాబట్టి చూడండి, 11,77 ప్లస్ 3 ఎంత, 80. 80/11. ఆఫ్ అంటే ఏం లేదు, ఇంటూనే కదా. సో 8 4/5 అంటే దీన్ని 8.8 రాసుకోవచ్చు కదా. సో చూడండి, దీన్ని 8.8 రాసుకుంటే సో 11 అంటే 0.8 వచ్చింది. ఓకే, సో దీన్ని ఇక్కడ వాల్యూ ఇక్కడ వరకు, ఇక్కడ 0కి దీన్ని కట్ అయితే ఇక్కడ వరకు దీని వాల్యూ 64 అనుకోవచ్చు కదా. సో చూడండి, 64 తర్వాత డివైడెడ్ బై చేయాలి మనం, డివైడెడ్ బై ఉంది కదా, 7 ప్లస్ 5 ఎంత, 12 కదా. సో డివైడెడ్ బై 12/7 కదా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 64 ఇంటూ రివర్స్లో రాసుకోవచ్చు, ఈ ఫ్రాక్షన్ ఎంత, 7/12. ఏ టేబుల్లో పోతాం మనకి, ఇక్కడ 4 × 12 4 16 అంతే కదా. సో ఇంత వచ్చింది మనకి, ఇక్కడ మనకేమొచ్చింది, ఇక్కడ 16 7 102 కదా. 102/3 మైనస్ 4/3 హోల్ స్క్వేర్ వచ్చింది ఇక్కడ, అంతేనే కదా, అంతే వచ్చింది. 104 - 4 అంటే ఎంత మనకి, ఇక్కడ 98 కదా. సో 98/3 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఇక్కడ వరకు. చూద్దాం ఎందుకు అంత పెద్ద వాల్యూ వచ్చింది, సో నాకు కూడా డౌట్ వస్తుంది, చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఎంత, డివైడెడ్ బై 98/3 హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో కట్ అవుతుంది అనుకుంటా, 98 కూడా మనకి కాదు. సో 98 కట్ కాదు 3తో కాబట్టి. సో దాన్ని పక్కన పెట్టేసి ఇటు సైడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఈ బ్రాకెట్లో కంప్లీట్ చేయాలి కాబట్టి 11/4 - 13/6 ఉంది కదా. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇంటూ 3 × 2 చేద్దాం, ఈజీగా ఉంటుంది, 2 12 అయిపోతాయి ఇప్పుడు. సో ఈజీగా చేయొచ్చు అన్నట్టు, ఇంటూ 3 × 2. 11 × 33 కదా, 33 - 26. సో 33 - 26 అంటే 7 అంతే కదా. సో 7 వస్తుంది అనుకుంటా, 33 - 26 7, 7/12 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ 9 5 45 4 49 కదా. సో 49/9 ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా. దీన్ని మనం ఏం చేద్దాం, 49/9 ఇంటూ రాసుకుంటే 12² / 7² అంటే 49 రాసుకోవచ్చు కదా. సో 49 క్యాన్సల్, ఈ 12² కూడా డైరెక్ట్ 144 రాదా. చూడండి ఇక్కడ 12² ఎంత, 144. సో 144 అంటే 9 1 9 9 6 54 16 ఉంది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనకి ఏమొచ్చింది, 16 డివైడెడ్ బై వచ్చింది కదా. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 16 × 9/12
98 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇక్కడనే ఏదో మిస్టేక్ జరిగింది మనకి 1/81 ఆన్సర్ అంటే. ఓకే, సో ఇక్కడ మనం మిస్టేక్ చేసినాం. సో దీని వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ 108/3 వస్తుంది. సారీ, అక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసే దగ్గర మిస్టేక్ చేసింది అనుకుంటా. సో 108/3 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ 9 3 18 32 వస్తుంది. ఓకే, సో 32కి స్క్వేర్ వస్తుంది మనకి ఇక్కడ, డివైడెడ్ బై 32 స్క్వేర్ 16 3 6 18 36. ఇది మళ్ళీ ఇక్కడ మిస్టేక్ చేసినాం మనం ఇక్కడ. సో 36 కదా. సో 16 డివైడెడ్ బై 36కి స్క్వేర్ ఉంటుంది, 36 ఇంటూ 36 అంతే కదా, స్క్వేర్ ఉంది. ఓకే, సో 4 4 16 4 9 36. సో 4 9 36. సో 1/9 ఇంటూ 9 అంటే ఎంత, 1/81. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. ABCD is a regular pentagon. Its sides are extended as shown in the figure. The value of triangle angle ABC plus 2 into angle EGD plus 3 into angle BAJ divided by 6 is అంటుంది. ఓకే, సో ABCDE is a regular pentagon అంటుంది. సో పెంటగాన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ 5 సైడ్స్ ఉంటాయి. పెంటగాన్ అనగానే మనకు తెలవాలి. సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే బయట ఉండే యాంగిల్స్ మనకి ఎంత ఉంటాయి, 360/5, 5 ఏళ్ళ 35, 5 2 10 అంటే 72 డిగ్రీస్. ఏంటిది, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్. ఓకే, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత ఉంటే మనకి 180 ఉంటాయి కాబట్టి 72 ఎక్స్టర్నల్ అయితే ఆటోమేటిక్గా 108 ఏమైతే మనకి ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ అయితే పెంటగాన్కి. ఓకే, సో ఇదైతే మీకు ఐడియా ఉందని అనుకుంటున్నా. సో చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసాయి చూడండి. యాంగిల్ ఏబిసి అంటుంది ఫస్ట్, ఏబిసి, ఏకి బికి సికి మధ్య ఉండే యాంగిల్ చూడండి. సో బ్లాక్ కలర్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ, ఏకి బికి సికి. ఓకే, సో ఇదేంటిది, ఇంటర్నల్ యాంగిల్ కదా పెంటాగన్కి. సో పెంటాగన్కి ఇంటర్నల్ యాంగిల్ కాబట్టి యాంగిల్ ఏబిసి అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి 108 డిగ్రీస్ అవుతుంది పెంటాగాన్కి. ఏబిసి, బి అనేది లోపల ఉండే యాంగిలే కదా. సో బి అనేది ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఇంటర్నల్ యాంగిల్ కాబట్టి 108 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ ఈజీడి కదా. సో యాంగిల్ ఈజీడి చూడండి, యాంగిల్ ఈజీడి కనుక్కోవాలి మనకి. ఓకే, సో దేనికి, ఈకి జీకి డీకి మధ్యలో అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి మనం. ఈ యాంగిల్ కనుక్కోవాలంటే మనకి ఈ యాంగిల్ తెలవాలి, ఎందుకంటే ఇవి రెండు ఏంటి మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ కాబట్టి. సో ఇదేంటిది, ఈ అనేది ఇది ఎక్స్టర్నల్ యాంగిలే, డి అనేది ఎక్స్టర్నల్ యాంగిల్. అంటే ఒకటి 72 ఉంటుంది ప్లస్ ఇంకొకటి 72 ఉంటుంది. 72 ప్లస్ 72 ఎంత, 144 అయితే ఈ జీ ప్లేస్లో ఉన్నది మనకు ఓవరాల్గా 180 రావాలి కాబట్టి జీ ప్లేస్లో ఉన్నది ఎంత అయితే మనకి ఇక్కడ 36 అయితే అంతే కదా. సో ఈ జీడి అనేది ఏమవుతుంది ఇక్కడ 36 డిగ్రీస్, సింపుల్. నెక్స్ట్ యాంగిల్ బిఏజే అంటుంది. సో బీకి ఏకి జేకి మధ్య. సో ఇది డైరెక్ట్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, ఏ ప్లేస్లో ఉంది. సో ఏ ప్లేస్లో ఉంది ఎక్స్టర్నల్ యాంగిల్ కాబట్టి డైరెక్ట్ బిఏజే ఏమైతే మనకి ఇక్కడ 72 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, యాంగిల్ ఏబిసి అన్నాడు 108 డిగ్రీస్కి 108 తీసుకున్నాం, ప్లస్ 2 యాంగిల్ ఈజీడి అంటే 2 into 36 ఎంత 72, ప్లస్ 3 యాంగిల్ బిఏజే అంటే 3 into 72. 3 into 72 అంటే 3 2 6, 3 21 అంటే 216 డివైడెడ్ బై 6. సో అన్ని 6తో కొట్టుడు పోతుంది కాబట్టి డైరెక్ట్ చేద్దాం. చూడండి, పోతాయా. ఓకే, సో 6 1 6, 6 8 48 పోయింది, 6 1 6, 6 2 12 పోయింది, 6 3 18, 6 6 36 పోయింది. సో యాడ్ చేస్తే ఎంత, 18 + 12 ఎంత 30, 30 + 36 ఎంత 66 డిగ్రీస్ వచ్చింది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, డివైడింగ్ ద అమౌంట్ 18,144 among 3 people ABC in the ratio 3:5:8, the amount B gets more than A అంటుంది. ఓకే, సో ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వస్తుంది అంటే. సో 2 పార్ట్స్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో 8 ఎంత, ఓవరాల్గా 16 పార్ట్స్ కదా. సో 16 పార్ట్స్ అనేది 18144 అయితే సో మనకి ఏం కావాలి, 2 పార్ట్స్ కావాలి అంతే కదా. బీ గెట్స్ మోర్ దెన్ ఏ అంటుంది. ఓకే, సో బీకి ఏ కంటే ఎంత ఎక్కువ వస్తుందంటే ఒక 2 పార్ట్సే కదా. సో 2 పార్ట్స్ ఎంత, సో కనుక్కోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 1/8 ఉంది కదా అంతే కదా. సో 1/8 అయితే 16 వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1/8. సో 1/8 కనుక్కుంటే ఎంత, 8 2 16, 2 మిగులుతుంది, 8 2 16, 3 మిగులుతుంది, 8 4 32, 8 3 24 అంతేనా. నువ్వు ఎక్కడో మనం క్యాల్కులేషన్ మిస్టేక్ చేసినాం. సో మళ్ళీ సెట్ చేసుకున్నాం చూడండి, 2 8 2 16, 2 మిగిలింది, 8 2 16 అన్న 2 మిగులుతుంది, 2 సారీ
16 అంటే ఒక 4, 2, 6 మిగులుతుంది కదా! అట్లా చేయండి మీరు. సారీ 21 వచ్చింది కదా! చేస్తా చూడండి. 21 అంటే 4, 1 5 మిగులుతుంది. ఓకే. సో 5 మిగులుతుంది. 5 అంటే 54 అంటే 8 6ల 48. 48 అంటే 6 మిగులుతుంది. సో 3 6 60. సో 2268 రైట్ ఆన్సర్. ఓకే. సో అట్లనే చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. Okay, so next question. The sum of 17 consecutive numbers is 289. The sum of another 10 consecutive numbers whose first term is 5 more than the average of the first set of consecutive numbers is under. Okay, ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ 17 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ 289 కదా. సో ఇక్కడ మనల్ని ఏమడుతుండు, దాని తర్వాత 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోండి, వాటి యావరేజ్ అనేది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇచ్చిన 17 టర్మ్స్ యావరేజ్ దానికంటే 5 ఎక్కువ ఉంటుంది అంటుండు. అంటే మనం ఫస్ట్ ఇచ్చిన దానికి యావరేజ్ కనుక్కుంటే సరిపోతుంది. సో యావరేజ్ అంటే ఏంటిది మనకి, సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో సమ్ వాడే ఇచ్చిండు 289 అని. ఓకే. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా వాడే ఇచ్చిండు. సో మనం సింపుల్గా యావరేజ్ కనుక్కోలేమా. సో 17 17లో 269 కాబట్టి యావరేజ్ అనేది ఏమవుతుంది, 17 అవుతుంది యావరేజ్. ఇక్కడ వరకు మనకైతే క్లారిటీ ఉంది కదా. సో అనదర్ 10 నెంబర్స్ హూస్ యావరేజ్ ఈజ్ 5 మోర్ దెన్ అంటున్నాడు. ఓకే. సో దీనికంటే 5 ఎక్కువ. 17 + 5 ఎంత, 22. సో యావరేజ్ అంటే ఎంత ఉన్నది ఇక్కడ, 22 ఉన్నది యావరేజ్. ఓకే. అట్లా యావరేజ్ 22 ఉన్న 10 కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక్కోమంటుండు. సారీ, ఇది ఫస్ట్ టర్మ్ అంటుండు కదా, హూస్ ఫస్ట్ టర్మ్ అంటుండు. ఓకే. సో ఫస్ట్ టర్మ్ అయితే మనం ఏ అనుకుంటాం కదా మనం జనరల్గా అయితే, ఏ ఈజ్ ఈక్వల్ 22. సమ్ కనుక్కోమంటుండు మనకి. సమ్ ఎస్ అంటే 10 టర్మ్స్ కదా ఇవి, n/2 ఇంటూ 2a + n-1 ఇంటూ తీసుకుంది. 2a అంటే 42 ప్లస్ n-1. n ఏమైతే 10 టర్మ్స్ కదా, సో 10 - 1 అంటే 9. d ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఓకే. సో చేయండి. 10/2 ఇంటూ 44 + 9 అంటే ఎంత మనకి ఇక్కడ, 53. 2 5ల 10. సో 5 3ల 15, 5 5లు 25 ప్లస్ 1 ఎంత 26. 265 అనేది మన ఆన్సర్. ఓకే. సో దిస్ వన్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే. సో ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు చూసారు కదా, సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పేపర్ ఎంత టఫ్గా వస్తుందో. సో టఫ్నెస్ మీకు అర్థమైంది కదా. సో మీకు మ్యాక్సిమం బేసిక్స్ అన్ని తెలిసి ఉండాలి. ఇంత టఫ్ని హ్యాండిల్ చేయాలంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటితో పాటు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయాలి. సో దీనికోసం నేను ఏం చేశానంటే కిరణ్ ప్రకాశన్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. సో ఇదే మీకు ఇప్పుడు ఏ అయితే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఓన్లీ 1000 రూపీస్. 1000 రూపీస్కి మన తెలుగులో మీ కిరణ్ ప్రకాశన్ దొరకడం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. సో 9849169471కి వాట్సాప్ చేయండి. సో మీరు జాయిన్ అవ్వచ్చు. మ్యాక్సిమం 70% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో రిమైనింగ్ కూడా మీకు ఎస్ఎస్సి అయిపోయేలోపు కంప్లీట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది అది. అదే వీలున్నంత వరకు మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.